నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసిన లిస్టులో పేరు నమోదు కాని లబ్ధిదారుల నుండి కూడా దరఖాస్తులను స్వీకరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల కోసం 6 గ్యారెంటీలు అమలు కోసం గతంలో దరఖాస్తులు స్వీకరించిందన్నారు. పేద ప్రజలు ఎవరూ కూడా నష్టపోకూడదని మరోసారి ప్రజాపాలన నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా అయితే దాదాపుగా అందరికీ వస్తుంది. ఎవరైనా డెవలప్ చేయని వాళ్ళు, ఏదైనా పౌల్ట్రీ షెడ్స్ అటువంటి వాళ్ళకి మాత్రమే లిస్ట్లోకి రిజిస్ట్రేషన్ ఇంతకుముందు వచ్చిన అందరికీ వస్తుంది. దాని గురించి అయితే చర్చ ఏం అవసరం లేదు. మూడోది కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నడవాల్సిన ప్రక్రియ. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం సమస్య తీవ్రంగా ఉన్నది. దాన్ని ప్రభుత్వం గుర్తించి కూడా చాలా పెద్ద మొత్తమే మనకు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ వచ్చాయి. దాదాపు మన మండలంలో 2000 పైన రేషన్ కార్డ్స్ వచ్చినాయి. దుబ్బాకి ఎంత వచ్చిందో సార్ కూడా చదివి వినిపిస్తారు. రేషన్ కార్డు అనేది కూడా వాళ్ళు ప్రజాపాలనలో కానీ, మొన్న ఇంటింటి సర్వేలో కానీ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొత్త లిస్ట్ వచ్చింది. అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా మనం దాన్ని అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు అనేది మాత్రం నిరంతరం ప్రతి సంవత్సరం కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళు జరుగుతాయి, కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది. ఒక్కసారి పిల్లలైనంటే వాళ్ళకు సపరేట్గా కుటుంబం ఏర్పడుతుంది. వాళ్ళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడం వల్ల మనకు సమస్య కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా ఈసారి అయిన తర్వాత ఎవరైనా రాకపోతే అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా 1 ఇయర్ లోపల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతా క్లియర్ అయిపోతుంది. ఆదేశాల మేరకు ఈ రోజు 21/1/2025 నాడు దుబాక గ్రామ పంచాయతీ కార్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇటు గ్రామ సభలో 4 పథకాల గురించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మ భరోసా, మన ఇందిరమ్మ ఇల్లు, ఇటు పథకాలపై వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వచ్చిన లబ్ధిదారుల లిస్టును చదివి వినిపించడం జరిగింది. ఇంకా ఈ లబ్ధిదారుల విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు దరఖాస్తు ఫారం నింపి ఇవ్వగలరని చెప్పాము. రైతు భరోసా